బా పట్నం అంటే ఎట్టుంటుందా? ఏ భలే గమ్మత్తుకున్నది ఇదేదా. ఈడ నన్ను వస్తా ఉన్నాడా? మా బ్యాగ్ దెబ్బెత్తాడేందా? ఫోన్ చేద్దాం మా వాడికి. హలో హలో, ఏంది ఇదా? నా మాట నాకేం పిత్తాండదా? మా ఊళ్ళు అనుకున్నా, ఈ ఊళ్ళు ఊరు సోదా పోవాల్సింది అనమాట. హలో రే, ఊరు చివరున్న గట్టు మీద రారా, సుక్కలు వస్తుందా? అట్నా మచా? మచా ఈడా మన ఊరు చివరున్న ట్యాంక్ అన్న పెద్దగా రోడ్లా. ఎక్కిస్తుంటావా? అదే మచా, బస్సు ఎక్కేస్తుంటావా అంటా. నీ ముఖం మచా, నీ ముఖం వీటి అమ్మాయిలు పోగ్రెస్లో ఉన్నట్టు. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ పొట్టి బట్టలు వేసుకుని పోతా ఉంటే నన్నే చూస్తా ఉండదు ఏందే? ఏంది కోడి మట్టి తిప్పుతా ఉండదు అదే? రే మచ్చా, ఈడ ఓ ఏమి నన్ను తెగ చూసేస్తా ఉండదురా. ఏ కుళ్ళి నా కొడక. మచ్చా ఆ ఎమ్ముందిరా, ఆమె జడులు అగరత్తు పొగలా, కళ్ళుకు కాటి కట్టేసి పెదాలు దొండ పండులా అదేదో పూస్తారే, ఏందిరా అదే? అది రే మచ్చా, ఆమె వినిపించేసినట్టున్నదా? బతుకుంటే మళ్ళీ ఫోన్ చేస్తారే. పెడే నన్నే చూస్తున్నదే, ఏం చేద్దాం? యాక్టింగ్ చేద్దాం కొంతసేపు, మనకు వచ్చింది ఇదే కదా. యాక్టింగ్ తెలిసిపోతున్నట్టు ఉంటుందే. జిడ్డులో పట్టుకుంటుందా? ఇంకోసారి చేద్దాం యాక్టింగ్. ఓడి అమ్మా, అయిపోయిందిలే, ఇంకా నిల్చుకునేద్దాం. అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఈ అమ్మాయి నన్ను చూస్తా ఉన్నది, పిలిచి వచ్చినాయా? యాండే ఇది అదేగా? అదే అంటే అర్థం కాలా. అదేనండి, ఒక అమ్మాయి. నువ్వు మెలికెళ్ళి తిరగడం ఆపు, ముందు ఏంటో చెప్పు. అదేనండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేసుకుంటారుగా. ఒక్కటిచ్చానంటే 32 పళ్ళు రాలిపోతాయి. పోనీలే పాపం, నా ఫ్రెండ్ బిజీగా ఉండి నిన్ను పిక్ చేసుకోమని పంపింది. నా మరదలతో నా పిల్ల అయిపోయి ఉంటా. నోటు తొలరా, దాన్ని నోటు తొల. అయినా నా మరదలే బంగారం, ఈ బావే దాని ప్రాణం. ప్రాణం ప్రాణం ప్రాణం. ఇంకా చాలు, వచ్చి కూర్చో. వస్తా ఉంటా. ఎట్ట కూర్చుండేది దీని మీద? అయ్యో, అమ్మాయిలా కాదు, అబ్బాయిలా కూర్చో. మా ఊళ్ళు ఇట్టుగా కూర్చుంటారే. ఓకే, ఇందా మనం చూసాం, అటు కూర్చుందాం. భలే ఉంటుందబ్బా ఊరా. పట్నం అంటే ఇదే అనుకుంటా.
మై నేమ్స్ దేవదాస్. వాట్స్ అవర్ నేమ్? నీకెందుకు? అంటే అది అది ఇది కాదు, నోరు మూసుకొని కూర్చో. ఏదో పెర్సెంట్ పెంచుకుందామని అడిగానండి. అంత అవసరం అంటావా? హాయ్. ఏందబ్బా ఒక మాదిరి ఉండదు కడుపులా? మా కడుపు పోయి ఉండదా? గంట ముందు కదా పోసినానా? అడగదాం వద్దా? అయ్యో వల్ల కావట్లేదా? ఏయ్ సరిగ్గా కూర్చో. అడుగుదాం వద్దా? యాండే మిమ్మల్ని ఒకటి అడుగుతా, తప్పు అనుకోరు కదా? వంకర్ టింకర్గా మాట్లాడితే తాట తీస్తా. ఇలా మాడితే ఇంకేం మాడతామండి? సరే చెప్పు. ఛీ, ఒక అమ్మాయిని ఎవరైనా ఇలా అడుగుతారా? మీరు భలేవారండి. అదే మీరేనండి, నేనేమంటానా? ఛీ, ఇక్కడ వాష్రూమ్స్ కూడా లేవే. దాని అవసరం మాకేమన్నదండి? మా ఊళ్ళు ఆడలు కూడా లేదా? వాట్? అమ్మయ్యా, ఎంత సుఖంగా ఉండదా? భలే సుఖం. హ్యాండ్ వాష్ కూడా చేసుకోవా? హ్యాండ్ వాషా? ఓ స్వాతి, ఏంది పిల్ల ఈ చిత్రంగా చూస్తా ఉంటదే? ఆడాడు చూస్తాడు ఏంది ఇదే? వచ్చి ఎక్కు. దూరంగా కూర్చో. ఇంకా 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 వెనక కూర్చుని పడిపోతానండి. సరే ఎక్కు. ఏందో ఈ పట్టణం పిల్ల, మనూరు కాదు కదా, ఇట్టే ఉంటుందేమో ఈ పిల్లకాడ. ఇప్పుడు ఇటు మాడుతున్నది అమ్మే. ఇంకా ఆకలిగా ఉందంటే ఏండే పాపం, ఎవరైనా ఆకలిగా ఉందంటే మీరే అంటారా? ఎవరికో ఎందుకు, నీకు ఆకలేస్తుందని చెప్పు. సర్లే, ఈ టైంలో ఏం దొరకవు. టీ బిస్కెట్ ఓకేనా? జేనుకుంట కూడా ఉంది చింతామని. థ్యాంక్ యూ అండి. ఇట్టా ముంచి అట్లా నోట్లో పెడితే మెత్తగా ఉండదు బా బిస్కెటా. ఏంది ఇప్పటికి వెళ్ళలేదని ఆడుతున్నదే ఏందే? పాపం శాంతికి వచ్చినట్టున్నది. నువ్వు ఇక్కడే ఉండు, వస్తా. హలో హలో, చెప్పు. దొంగ ముఖం దానా, తిక్కలోనే పంపిస్తావా నాకు? సారీ, మా బావ తింగురోడే గాని మా హానుబావుడే చాలా మంచోడు. అవన్నీ నాకెందుకే, ముందు కీస్ ఎక్కడుందో చెప్పు. వచ్చి మీ మంచోని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో.
ఎక్కడ పెట్టామేంటి? మన రూమ్ లోనే. వాట్? ఛాన్సే లేదు. నీ న్యూ బిజినెస్ కి మనీ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నావు కదా, వద్దా? మా తిక్కల్లోనే కాకా పడితేనే కదా ఇచ్చేది. వసే వసే, కీస్ ఎక్కడ పెట్టావు చెప్పవే. అక్కడే కిటికీ దగ్గర ఉన్నాయి చూడు కీస్. నిన్న అక్కడే ఉండమన్నా కదా, ఎందుకు వచ్చావు? ఎలాగో వచ్చావు కదా, రా నీ రూమ్ చూపిస్తా. టెంప్ట్ అయిపోతాడా? జీవితంలో ఈఎంఐ జోలికి అమ్మాయి జోలికి వెళ్ళకూడదురా. మనం పోపోయినా ఆలోచన సరే. అంతే, కథం. కథం. కొంప చాలా పెద్దగానే ఉండదే. చేస్తున్నారు. సరే కానీ ఏం తింటావు? ఏదో బిర్యానీ. రాత్రి మిగిలిపోయిన అన్నం ఉన్నా పర్లేదండి, నేను తినేస్తాను. నేను తినేస్తాను. ఏంది అమ్మాయి రుబ్బులు కొత్తగా ఉండదా? చూసి చాలు, కాఫీ చల్లారిపోతుంది. అచ్చం మా అమ్మ పెట్టినట్టే పెట్టారండి. మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు కానీ చాలా అదృష్టవంతురండి. మీరేమనుకోనంటే ఏ మాటకు ఆ మాట ఈ చీరలో మీరు లక్ష్మీదేవిలా ఉన్నారండి. థ్యాంక్ యూ. మీరు నవ్వుతుంటే చాలా బాగున్నారండి. ఇంతకీ మీ పేరు? వద్దంటే వదిలేండి. పారు, పారిజాతం, అందరూ పారు అని పిలుస్తారు. చాలా బాగుందండి మీ పేరు. అవును, నువ్వు సిటీకి ఎందుకు వచ్చావు? అదేంటి మీకు తెలీదా? స్వాతికి నాకు వచ్చిన పెళ్ళండి. స్వాతికి మీరు ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే కదా. మీ ఇంట్లో అందరూ తప్పకుండా వచ్చాను పెళ్ళికే. నా మరదలకి నేనంటే చాలా ఇష్టం అండి బాబు. చిన్నప్పటి నుండి నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. సిటీకి వచ్చాకే కొంచెం దూరంగా ఉంటుంది కానీ తనంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే దానికి వెంటనే ఓకే చెప్పేసిన. మా పెళ్ళికి కూడా లగ్నం పెట్టేసండి బాబు. ఇంక పెళ్ళికి కావాల్సిన సామాన్లు కొనుక్కుందా అని నేను కూడా సిటీకి వచ్చేసిన. ఒక్క నిమిషం. ఏంటి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు? ఏంటి మంచి మూడ్లో ఉంటే డిస్టర్బ్ చేసావు? నువ్వు చేస్తుంది చాలా తప్పు, నీకు అర్థమవుతుందా? నువ్వు ఊరు నుంచి వచ్చినప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉన్నావు?
అయినా ఒకరితో ప్రేమ ఇంకొకరితో పెళ్ళి, అది కూడా నెక్స్ట్ మంత్లో పెళ్ళి అనగా ఇంకొకరితో. చా, వినడానికి నీకు సిగ్గుగా లేకపోయినా అనడానికి నా వల్ల కావడం లేదు. తెలిసిపోయిందా? నాకు కావాల్సినంత సుఖం వీడి దగ్గర ఉంది, అవసరానికి కావాల్సిన డబ్బు వాడి దగ్గర ఉంది. ఏ తెలివైన అమ్మాయి ఈ రెండింటిని వదులుకోదు. అయినా చాలా వరకు అమ్మాయిలు పెళ్లికి ముందు నాలాగే ఒకడిని బాయ్ ఫ్రెండ్ చూసుకొని వేరే ఒకడిని పెళ్లి చేసుకుంటారు. అయినా ఈ రోజుల్లో ఇదంతా కామన్. వదిలే, పిచ్చలైట్. పారు గారు సైలెంట్గా ఉండదా? మీరేమనుకోనంటే మీరేదో బాధలో అంటున్నారా? మిమ్మల్ని చూస్తా అంటే నాకు కూడా బాధ వేస్తా అంతే. ఏం జరుగుతుందో చెప్తారా? చెప్పాక తప్పుగా అనుకో కదా. పర్లేదండి, చెప్పండి. అది అది స్వాతి రాహుల్ అనే అబ్బాయితో 1 ఇయర్గా రిలేషన్లో ఉంది. ఇప్పుడు కూడా తనతోనే వెళ్ళింది. నాకు తెలుసు. నాకు నిద్ర లేకుండా చేసి వీడు మాత్రం ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు. నాకు తెలుసు. నాకు తెలుసు. అయినా నేను చెప్పకముందే వీడికి ఎలా తెలిసిందబ్బా? ఇప్పుడు నాకెలా తెలిసేది? వీడేమో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. లేస్తున్నాడు. ఏంది, ఏమి పనుకోలేదా? ఏంది, ఏమైందండి? పనుకోలేదా? కళ్ళు చూసినారా ఎంత ఎర్రగా అయిపోయినాయో? ఏమైంది? నువ్వు ఇచ్చిన షాక్కి నిద్ర ఎలా వస్తుంది? నేనేం చేశానండి? నీ పాటికి నువ్వు తెలుసని పడుకునేసావు, నాకు నిద్ర ఎలా వస్తుంది? ఓ అట్నా? దానికి ఎందుకంటే నిద్ర మేలుకుని ఉండడం? నన్ను అడిగితే నేను చెప్పేస్తుంటాం కదా. నిన్ను కొట్టాలో తిట్టాలో కూడా అర్థం కాలేదు. అన్నీ తెలిసి కూడా ఇంత అమాయకంగా ఉంటే ఎలా? అమాయకం కాదండి, ప్రేమ. మీరున్నది నిజమే. ప్రేమ అంటే ఏంటండి? మనం ప్రేమిస్తున్న వాళ్ళు ప్రేమగా చూసుకోవడం కదా ప్రేమ అంటే. ఓ గాడ్, అయ్య బాబోయ్, నేను ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాలరా నాయనా, నా వల్ల కాదు. అటు ఎగతావు సేమాకండి. మీకు నాలంటే మంచోడు కాకపోయినా ఒక ఎదవో మంచోడు గొప్పోడు చాలా గొప్పడు దొరుకుతారండి. ఓయ్ ఆగు, మాటల్లో పడి అడగడం మర్చిపోయా. ఇంతకీ స్వాతి లవ్ స్టోరీ నీకెలా తెలుసు? చెప్పు. అండి అది వచ్చినప్పుడు నుండి చాలా ఆకలిగా ఉందండి. నాకు ముక్కలేందే ముద్దు కూడా దిగదండి. పట్నం వచ్చినప్పుడు నుండి ఓ లాగేస్తుందండి ముక్కల కోసం. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాలంటే చెప్పే శక్తి కూడా లేదండి. కొంచెం బిర్యానీ. సరేపా.
ఇదేంది ఇదే బిల్ల చల్లగా ఉండదే. వాయమ్మో మా సీన వేసుకున్న చాలా పెద్దగా ఉండదే. కొల్లు చెదిరిపోయేలా ఉండదే. యాండే కూర్చోవాలా? అమ్మో బలంగా ఉండదే. మసోలే కదా. అబ్బా సోఫా బల్ల మెత్తగా ఉన్నదే. బాగానే కట్టినారే. హ్యాండ్ వాష్ చేసుకోవా? యాండ్ వాసా? వీడేంటి ఆలోచిస్తున్నాడు? అమ్మో, ఏ చి, హ్యాండ్ వాష్ అంటే తుడుచుకోవడం కాదు, వాటర్తో కడుక్కోవడం. ఓ ఇట్టా తుడుచుకుంటే మళ్ళీ ఈ అమ్మకి వాంతికి వస్తుందేమో. ఇక్కడ వాంతికి వస్తే నేనే కడగలేము. మనం వెళ్ళి కడుక్కుంటే పోలా. అంటే చేతులు ఇలా కొడుకోవాలన్నమాట. వద్దులే, మరీ గలీజ్ ఉండబోతుంది. ఇట్ట వెళ్దాం. వీడేంటి చెప్పకుండా నాతో ఆడుకుంటున్నాడు? వెయిటర్, మెనూ. థ్యాంక్ యూ. నీకేం కావాలి? బిర్యానీ. 2 బిర్యానీ 1 చిల్లీ చికెన్. తిన్నావు కదా, ఇప్పుడు చెప్పు, నీకెలా తెలుసు? నేను చెప్తే బాగుండదండి, మీరు చూస్తే బాగుంటుంది. ఒకరోజు మా ఫ్రెండ్ పట్నంకి వచ్చినాడు. అట్టా ఊరు తిరిగి చూస్తూ ఉంటే ఆడికప్పుడు సడన్గా నా మడ్డలు కనిపించినది. అది కూడా వేరే వాడితో. అప్పుడు అది చూసి నాకు ఫోన్ చేసినాడు వాడు. అది నిజంగా తెలుసుకుందామనే నేను కూడా పట్నంకి వచ్చిన. అవును, అన్నీ తెలిసి కూడా సిటీకి ఎందుకు వచ్చావు? అప్పుడు మా ఫ్రెండ్ చెప్తే అది నిజమా తెలుసుకుందామని వచ్చిన. ఇప్పుడు మీరు కూడా చెప్తా ఉంటే అర్థమవుతా ఉన్నది అది నిజమని. దేవదాస్, ఏడవద్దు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? ఏం చేయడం ఏంటండి? అది లేకుండా బ్రతకలేనండి. అది పట్టణం కుర్చీలా తయారైంది. కానీ మా ఊర్లో ఉన్నప్పుడు నేనంటే ప్రాణం అండి దానికి. ఆ ప్రాణాన్ని ఎలాంటి వదులుకోమంటారు? ఎలాగైనా సరే దాన్ని మార్చి మా ఊరికి పట్టుకెళ్తా. అయినా పట్నం అంటారు కానీ ఏముంటుందండి పట్టణంలో? ఒకసారి మా పల్లెటూరుకి వచ్చి చూడండి. అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో మా పల్లెటూరు ప్రేమ కూడా ఎంత స్వచ్ఛమైనది. స్వాతి, ఎంత పని చేసావే, ఇంత మంచోని వదులుకున్నావు. బేబీ, ఇంకో 2 days ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది, దాన్ని చూసుకొని బయలుదేరేద్దాం. సో స్వీట్. ఇంకా 2 days-ఆ? అక్కడ మా బావ వెయిట్ చేస్తున్నాడే. ఏంటి బేబీ, ఏం చెప్పట్లేదు? సరే. హలో,
రే మామ న్యూస్ తెలుసా? నువ్వు ఉండేది అందుకు కదా. ఆ? జస్ట్ కిడ్డింగ్, చెప్పరా. ఆ సురేష్ గారు లేడు? లేడా? బాబాయ్ సరే చెప్పు. అదేరా, వాడు ప్రేమించిన అమ్మాయి వాడిని కాదని వేరే వాడి దగ్గర డబ్బు ఉందని వాడు పెళ్లి చేసుకుంటుంది. డబ్బుంటే ఇన్ని రోజులు వన్ లవ్ చేసి వాడిని కాదని ఇంకో నెల పెళ్లి చేసుకుంటుంది. అయినా మీరు ఎలా గుమ్నే ఉన్నారా, కోసి ఉప్పు కారం పెట్టేయకుండా. ఆ సురేష్ గారు ఏం చేస్తున్నాడు? వాడి గురించి తెలిసిందే కదరా, ఫుల్గా మందు కొట్టి అది దిగినాక మళ్ళీ తాగుతున్నాడు. నేను వచ్చేదాకా వాడిని ఆపండిరా, లేదంటే ఊర్లో ఊరికి మందు లేకుండా చేస్తాడు. సరే. అమ్మో, ఎవరో ఎవరినో మోసం చేస్తేనే కోసి కారం పెడతా అంటున్నాడు. ఇంకా నా గురించి తెలిస్తే నా పరిస్థితి ఏంటో. నువ్వు చెప్పు, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చా? నన్ను ఎందుకు అడుగుతున్నావు? జస్ట్ అడుగుతున్నా బేబీ, నువ్వు వద్దంటే వద్దు. హలో. రే, వీడు మా మాట వినట్లు అసోసియేట్ చేసుకుంటా అంటున్నాడు. రేయ్, వాడిని ఆపండిరా, నేను వచ్చేదాకా. నేను ఇప్పుడే వస్తానా. బేబీ 2 days ఏమొద్దు, నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది, వెళ్దాంరా. బా, తల పొద్దున్న తలస్నానం చేస్తే భలే ఉంటుంది బా. ఈ బొంతే బాగాలేదు అనుకుంటా, మెడ నొప్పి పట్టేస్తున్నదే భయంకరంగా. వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఓ గాడ్ ఇస్ గ్రేట్. ఇదేమైనా కానీ ఎమ్మి అచ్చు మా అమ్మరాయి కాపీ పడుతుంది అబ్బా. సేమ్ అట్నే ఉంటుంది కాపీ. ఈ అమ్మిని ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ అదృష్టవంతుడు. ఏంది ఫోన్ చూస్తూనే ఉన్నదా? మా ఊళ్ళో ఊరు చివరికి పోతేనే సిగ్నల్ వస్తుంది. అదే ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో సిగ్నల్ వచ్చిందంటే మా ఊళ్ళో కూడా వ్యవసాయం చేయడం మానేస్తారేమో అందరూ. ఏండే ఎప్పుడు చూడు ఇది పని చేస్తున్నట్టు అప్పు చూస్తూ ఉంటారు కదా, దాంట్లో ఏమైనా డబ్బులు వస్తాయా? ఆహా లేదు, తెలియక అడగతా ఉండా. అంటే ఎంతసేపు ఆ ఫోన్లో ఏం చూస్తా ఉన్నారు? న్యూస్. ఓ, కొంచెం గట్టి చెప్తే మేము వింటాం కదా. ఓ అవునా, ఓకే విను. చెప్పండి. మహారాష్ట్రలో పెళ్ళైన 3 daysకే భర్తతో హనీమూన్కి వెళ్ళి లవర్తో కలిసి చంపి డ్రమ్ములో దాచిపెట్టింది. ఇంకో న్యూస్, పెళ్ళైన 1 monthకే భర్తపై 20 times హత్యా ప్రయత్నం చేసింది. ఇది విను, షాక్తో చచ్చిపోతావు. సెల్ఫీ తీస్తూ హస్బెండ్ని రివర్లో తోసి చంపేసిన భార్య. చంపేతారా? చంపేతారా? అది కాదండి, ఏంటండి ఈ దారుణం? పెళ్లి చేసుకుంటే చంపేతారా? చంపేతారా ఏంది? పెళ్లి చేసుకుంటే కాదు, లవర్ ఉంటే చంపేస్తారు. విడాకులు కూడా తీసుకోవచ్చు కదండి, ఆ అవకాశం కూడా ఉంది కదండి. ఏందో ఈ అమ్మాయిలు మా అబ్బాయిలు మీద పడ్డారు. ఎలా బతుకుతారో ఏందో మా మగ జాత అంతా. ఎలా బతుకుతారు? అందుకేనండి ఇది కలికాలం. ఇది కలికాలం అండి, కలికాలం. నవ్వుతాం చూస్తున్నావా చెప్తా ఉంటే, సైకో సల్లేగల్లాగా తయారైందిరా కుకురు.
హలో అంకుల్ చెప్పండి. మీకోసమే అడ్వాన్స్ రెడీ చేస్తున్నా అంకుల్. ఇంకో 15 డేస్లో ఎలాగైనా ఇచ్చేస్తాను. సరే అంకుల్. ఆ? ఓడి అమ్మ, ఇదేంది ఇదా ఎన్ని సుక్కలతో నిండిపోయినాయా? అదే మా ఊర్లో ఒక సుక్క రావడానికే నాన్న అవస్థలు పడతామే. ఈ ఊర్లో ఎన్ని సుక్కలతో నిండిపోయినాయా? పాపం బయటకడ నవ్వుతూనే లోపల ఎంత బాధపడుతూ ఉండదో. ఏమింటుందబ్బా, ఏం కష్టం వచ్చిందో ఏందో. పట్నం పట్నం అంటారే కానీ ఆడపిల్ల బయటకు వచ్చి ఎంత బాధపడుతూ ఉండదో. ఎట్టాగైనా సరే ఆ పిల్ల బాధ ఏందో కొనుక్కోవాలా. ఎట్టా కొనుక్కునేది? చూద్దాం. ఏమైంది అలా చూస్తున్నావు? మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తుండేదండి. ఆడపిల్లకి అందం అంటే భూదేవంత ఓర్పు, సహనం. ఈ రెండు ఉన్న ఆడపిల్ల ఏంటి కోడలైతే ఆ ఇల్లు అటు 7 తరాలు ఇటు 7 తరాలు స్వర్గంతో నిండిపోతుందని మా అమ్మ ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు మిమ్మల్ని చూశాకే నాకు అర్థమవుతూ ఉన్నది. నిజమే, తింగరోడే కాదు చాలా మంచోడు. ఏ అమ్మాయి అయినా ఇలాంటి వాడే హస్బెండ్గా రావాలనుకుంటుంది. గ్రేట్ దేవదాస్. ఇలా వేసుకోవాలండి. ఏంటండి దీనికి కూడా
స్వాతి ఏంది ఎట్టా సిక్కినావు? పెళ్లి మీద బెంగా? నేను ఈ భావనే కదే, బయట వాడిని కాదు కదా నేను వదిలేసిపోనీకి. అదేంటే నెట్టా మాడుతున్నట్టా తిరిగినావు? అబ్బో సిగ్గే. అయ్యి బాబు, నువ్వు వాళ్ళ సిగ్గుపడికే నాకు సిగ్గేస్తుంది. అదేంటో చిన్నప్పుడు నాకు ఎప్పుడు ఇట్లా అనిపించలేదే. ఎప్పుడైతే మన పెళ్ళికి లగ్నం పెట్టినారో అప్పుడు నేను నా మదిలో ఎట్టిట్ అయిపోతా ఉండదు. పట్నం వచ్చినప్పటి నుండి నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావు, ఎప్పుడు పెళ్లి పనులు మొదలు పెడతావు అని నీకోసం ఎదురు చూస్తా ఉన్నాను తెలుసా స్వాతి. ఏమేం స్వాతి, నువ్వే కంగారు పడక, దగ్గరుండి అన్నీ నేనే చూసుకుంటా. నువ్వేం మొహమాట పడకుండా నీకేం కావాలో నీ బావని అడుగు, కొనిస్తాడు సన్నా. ఈ బాగుండదు ఏంటి స్వాతి నీకు భయమా? ఏం స్వాతి, స్వాతి ఏమంటావు? ఏండి పారు గారు, మా స్వాతి ఏం లోపలికి వచ్చిందా? ఏందప్పా స్వాతి గురించి అడితే లోపలికి వెళ్ళిపోయిందా? పారు గారు ఏదో విషయం మీద బాధపడతా అంటారా? ఏమంటుందబ్బా? ఎట్టా తెలుసుకునేదే? థ్యాంక్సే ఇన్ని రోజులు మేనేజ్ చేసినందుకు. సరేలే, రాహుల్కి నిజం చెప్పావా? చెప్పాలంటే భయం వేసింది. సరేలే, ఇక నుంచైనా రాహుల్ని కలవడం మాని. సరే. ఎంత ప్రేమించారా దాన్ని. నన్నరా మోసం చేయాలనిపించింది దానికి. ఎప్పుడు మన అబ్బాయిని మోసం చేస్తారు ఎందుకు రా అమ్మాయిలంతా? రేయ్, అమ్మాయిలు వదిలేసి ఎప్పుడు అబ్బాయిలు మందు కొట్టేదనరా? ఈ మధ్య అమ్మాయిలు కూడా తాగుతున్నారా? ఆ అమ్మాయి నేను వదిలేయడంలో తప్పే లేదురా. నువ్వు కూడా నమ్మావా? సర్లే కానీ ఆ పిల్లకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఆ పిల్ల నెంబర్ నా దగ్గర లేదురా. ఏం మాట్లాడుతున్నావురా? అదో విషాదం. నువ్వు ఆపరా, నీకు తెలుసారా? సరే పదం. అమ్మా వచ్చేసిందిరా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. అమ్మా ఇద్దరు మాట్లాడుకుంటున్నాను, నా గురించి చెప్పేస్తుందా? నాకు అమ్మాయిలతో పెద్ద మాట్లాడరాదు. సర్లే వదిలే.
ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కదా? నేనా? ఆ, ఎవరిని ప్రేమించా, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా? విన్నే. ఎక్కడా? అక్కడెవరూ లేరే. ఆ? వీడెక్కడికి వెళ్ళాడు? దో వాణ్ణి. వాడా? వాడుకు వేస్ట్ ఫెలో. వాణ్ణి నేనెందుకు ప్రేమిస్తా? ఏంది? లవ్ చేయలేదా? లేదు. ఆ? ఈ ఎదవే అబద్ధం చెప్పినట్టున్నాడు. ఎట్ట తప్పించుకునేది ఇప్పుడు? ఎవరు చెప్పారు నీకు? ఇంకెవరు? వాడే. ఒక్క నిమిషం ఉండు. హలో ఎక్కడున్నావురా? అమ్మా, ఫ్రెండ్స్తో బయటకు వచ్చానమ్మా. నువ్వు ఏ ఫ్రెండ్స్ వెళ్ళావో తెలుసు కానీ నీకు 5 రోజుల్లో పెళ్లి చూపులు పెట్టా. ఎవరిని అడిగి పెట్టావమ్మా? నోరు మూసుకో. అమ్మాయి ఫోటో నీకు పెడుతున్నా చూసుకో. నేను పెళ్లి చేసుకోను, నాకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటానని ఎవరినైనా ఇంటికి తీసుకొచ్చావు అనుకో, ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసేస్తా, అడుక్కు తింటావు. ఏంట్రా మాట రావట్లేదు? ఏమంటానమ్మా ఇంత పద్ధతిగా చెప్పాక? అమ్మాయి ఫోటో పెడతా చూడు, సంతోషంగా ఉండు. త్వరగా ఇంటికి రా, నలుగు పెట్టాలి. సరేలే. హలో ఏరా? అమ్మా, ఆ పాప నెంబర్ పెట్టమ్మా. ఎందుకురా? హా, చెడగొట్టుకోవడానికి కాదమ్మా, ఊరికే మాట్లాడడానికి. ఒకరినొకరు తెలుసుకోవాలి కదా. అంతేనా? నన్ను అనుమానిస్తున్నావు అమ్మా? సర్లే, పంపిస్తా. సరేలే. చెప్పండి, లేట్ అవుతుంది. ఇంట్లో అమ్మా నాన్న కంగారు పడుతుంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాల, మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అంటే ఇంట్లో అమ్మా నాన్నే అన్నీ చూసుకుంటారు, వాళ్ళ ఇష్టం. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఓకేనా? ఓకే. అబ్బా, జాక్పాట్ తగిలింది. దీన్ని ఎలాగైనా వదులుకోకూడదు. ఈ టైంలో ఎక్కడికే? అర్జెంట్గా రాహుల్ రమ్మన్నాడే, వెళ్ళొస్తాను. ఈ టైంలో అవసరమా? మీ బావ కూడా ఇంట్లో ఉన్నాడు కదా. ఎలాగోలా మేనేజ్ చేయ నువ్వే. ఇటీవల స్వాతి ఏడగండి పోతా ఉన్నది. చెప్పినంత మాత్రాన నువ్వేం చేస్తావు? అయినా అన్నీ తెలిసి కూడా నటించడం నీకు అలవాటే కదా. చాలు, నీకు ఆన్సర్ కావాలంటే నువ్వే వెళ్ళి తెలుసుకో. బా, దీన్ని ఏం చెప్పి వదిలించుకుందాము? ఏం అర్థం కావట్లేదే. సర్లే, ఏదో ఒకటి చేద్దాం. అది కానీ ఫస్ట్
నీకో విషయం చెప్పాలి. నీకో చెప్పాలి బేబీ. నువ్వే చెప్పు. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు? రే సారీ రా. ఆ? ఇదేంటి నాకు సారీ చెప్తాను? నిన్ను మోసం చేయాలని కాదు. ఇంట్లో మా బావతో నా పెళ్ళి ఫిక్స్ చేశారు. ఇది చెప్పటానికి చాలా ట్రై చేశాను, నా వల్ల కాలేదు. ఇటు నిన్ను మోసం చేయలేను, అటు మా బావకి నిజం చెప్పలేను. నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. సారీ రా. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ రా. ఇదేంటి నేను వదిలేద్దాం అనుకుంటే ఇదే వదిలేసేలాగుంది. సర్లే బేబీ, మన ప్రేమని ఇంట్లో వాళ్ళ కోసం త్యాగం చేద్దాం. ఒప్పుకునేసిందిరా. ఇక ఈ జన్మకి మనం ఇంతే. మిస్ యూ బేబీ. ఓ సారీ సారీ. అనిలే, ఎలాగలా వదిలించుకున్నాం చాలు. అమ్మయ్య, ప్రాబ్లం ఎలాగోలా సాల్వ్ అయిపోయింది. ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? లేరే ఇక్కడ కూడా. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళుంటారు? నీకేమన్నా పిచ్చా? టైంకి నేను రాకపోయినంటే. థ్యాంక్ గాడ్. చూడు దేవదాస్, అన్నిటికీ చావు ఒకటే సొల్యూషన్ కాదు. ఏందో అండి, నా కథలో నా సావు మాత్రమే కనబడతా ఉండాలి. నా మర్దులతో నా జీవితం అని ఎన్నెన్నో ఊహించుకున్నానండి. అలాగైతే ఇక్కడ సగం మంది అబ్బాయిలు పెళ్ళిళ్ళు కాకనే చచ్చిపోవాలి. రోజులు మారిపోయాయి దేవదాస్. ఎంతమంది లైఫ్లో ఇలా లేదు? వాళ్ళందరికీ తెలియదనా? అందరికీ తెలుసు. కానీ ఏదో ఒక కారణాల వల్ల అడ్జస్ట్ అయి బతుకుతున్నారు. అమ్మాయి ఒకసారి సిటీకి వచ్చాక పరిస్థితులు వేరు. మొదట అంతా బాగానే ఉంటుంది. హాస్టల్ బయట, కాలేజ్కి వెళ్ళే దారిలోనో ఇలా ఎక్కడ పడితే అక్కడ అబ్బాయిలు వెంట పడుతూనే ఉంటారు. అమ్మాయి పడే వరకు వదలరు. మీరున్నారు కదండి, మా స్వాతిలాగే మీరు కూడా పట్టణకు వచ్చారు కదా. మా స్వాతి కన్నా మీరు చాలా అందంగా ఉంటారు. మీ వెంట ఎంతమంది పడి ఉంటారండి? ఒకరన్నా పట్టించుకున్నారా? మీరేంటో మీ పని ఏంటో అన్నట్టు ఉంటారు. అందరూ ఆడవాళ్ళు అట్లా ఎందుకు అనుకుంటారో? అట్లా ఉంటే మలాంటి అబ్బాయిలంతా శ్రీరాముడే. శ్రీరాముడు సీతమ్మని గుండె పెట్టి చూసుకున్నట్టు అట్లా చూసుకుంటారండి మా అబ్బాయిలు. అది ఎట్టండి ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో ఉంటారు? తప్పు, అది తప్పు అండి. మా స్వాతితోనే సాగిన బ్రతికిన అనుకున్నానండి. కానీ ఇప్పుడు దేవదాస్, ఏడవద్దు దేవదాస్. అందరూ మనల్నే చూస్తున్నారు. ప్లీజ్. ఏంటో ఈ అబ్బాయిలు ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తారా? ఒక్కరితో ప్రేమ ఇంకొకరితో పెళ్ళి అనుకునే అబ్బాయిలు చాలామంది ఉన్నారు. సరే పదండి, ఆడపిల్లలా రోడ్లో ఉండడం మంచిది కాదు. పదండి.
ఫోన్ కూడా ఎత్తట్లేదే పారు. అండి మీరు పోండి, నేను కాసేపాగి వస్తా. స్వాతి మనది చూసిందంటే తప్పుగా అనుకుంటుంది. మీరు పోండి. అది కాదు. మీరు ఒట్టండి, నేను ఆడికి పోనండి, వచ్చేస్తా. సరే. ఎక్కడికి వెళ్ళావే? కొంచెం వర్క్ ఉంటే బయటకెళ్ళి వస్తున్నా. ఓ అవునా? అవును, మా బావ ఎక్కడైనా కనిపించాడా నీకు? ఏంది అంత డల్గున్నావు? నిన్నే అడుగుతుంది. మా బావని చూసావా? లేదు. అది చెప్పేదానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు? సర్లే, వెళ్ళిన పని ఏమైంది? ఏదైతే అదైందని రాహుల్కి నిజం చెప్పేశా. వాణ్ణి ఎర్రోడనాలా మంచోడనాలా నాకే అర్థం కావట్లా. నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలని హక్ చేసుకున్నాడు. గుడ్ బై చెప్పేసి వచ్చేసా. నేను మా బావనే పెళ్లి చేసుకుంటానని చెప్పేశా. ఓ రూమ్లో నా ఫ్రెండ్ ఉందని మా బావ ముట్టుకోవట్లేదు. ఎంత మంచోడో. బావ తిన్నావా? తిన్నా. ఏం బావా అలా ఉన్నావు? కొంచెం తలనొప్పిగా ఉంది. టీ ఏమన్నా పెట్టిమంటావా? ఏంటే నువ్వు ఇంకా పడుకోలేదా? నీకోసమే వస్తున్నా. మా బావ కొంచెం తలనొప్పి వస్తుందంట, టీ పెట్టిస్తావా? ఈ టీ నేను ఇస్తా. బావా టీ తీసుకో. ఇప్పుడు ఎలా ఉంది బావా? పర్లేదు, ఓ మాత్రం ఉన్నది. సరే నువ్వు వెళ్ళి పడుకో. అది కాదు బావా. ఏదైనా ఉంటే పొద్దున మాట్లాడదాం. నువ్వు వెళ్ళి పడుకోపో. నా మద్దతులతో నా జీవితం అని ఎన్నెన్నో ఉంచుకున్నానండి. శ్రీరాముడు సీతమ్మని గుండె పెట్టి చూసుకున్నట్టు అట్లా చూసుకుంటారండి మా అబ్బాయిలో. పిచ్చిదాన్ని, అంతా నా వల్లే. అసలు చెప్పకుండా ఉండి ఉంటే బాగుండేది. ఇప్పుడు దేవదాస్ అంతలా బాధపడుతున్నాడంటే కారణం నేనే. అయినా దేవదాస్కి స్వాతి కరెక్ట్ కాదు. స్వాతి గురించి అన్నీ తెలిసినా ఆ పిచ్చోడు స్వాతి బాధపడుతుంది, స్వాతికి తెలియకూడదు
అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. లైఫ్ మొత్తం మనసులో బాధపడుతూ ఎలా బ్రతుకుతాడో ఏంటో. దేవదాస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయట కూడా లేడే. ఛ, దీన్నన్నా లేపుదాం. ఇప్పుడు దీన్ని లేపాననుకో పెంట పెంట చేస్తుంది. పాత ప్రేమ పోయి ఇప్పుడే బావ మీద ప్రేమ చిగురిస్తుంది కదా, ఏదో మొక్కంది. ఛ, ఎక్కడికి పోయి ఉంటాడు? రాత్రి అన్ని చెప్పినా కూడా చనిపోవడానికి కానీ ఏమన్నా ట్రై చేశాడా? నేను హాల్లోనే ఉంటే కాపాడేదాన్ని. ఎంత పని చేసావు? చిచి, అలా జరిగుండదు. రాత్రి అంతా తినలేదు కదా, ఎక్కడైనా తినడానికి వెళ్ళి ఉంటాడు. బయట వెళ్ళి చూద్దాం. ఎక్కడికి వెళ్ళిపోయావు దేవదాస్? నీకేమైనా అయింటుందేమో అని భయంగా ఉంది. అయినా నీకేం అయిండకూడదు. సత్యభామ సత్యభామ సంగతి ఏంటమ్మా, వీళ్ళ కానీ వీళ్ళల్లో నిరుపులేంటమ్మా. అబ్బా ఎంత సుఖం. అదే తమ్ముడు తల పైన ఇక్కడ ఆడే ఆడే. అబ్బా తమ్ముడు స్లాబ్ బొక్కుపడింది తమ్ముడు, వర్షం పడుతూ ఉండదా? కాదు నా, నేనే నీళ్ళు పోస్తున్నా, తడవద్దా? ఉండు. ఇప్పుడు చూసుకున్నా? చూసుకోవచ్చా? చూసుకో. ఏ భలే మారిపోయినానే. ఏమనుకున్నావు మరి? ఏ అబ్బాయా భలే చేసినావు. థ్యాంక్స్ నా. చూస్తా ఉంటే నాకు నేనే అమ్మాయికుల్లా ఉండ. నా అందాన్ని చూస్తా ఉంటే దిష్టగిలేలా ఉండదు. ఎంత అంటే 1200 అయింది. ఏందబ్బా దిగులు చూస్తాండవా? 800 అడదాం. ఎంత అయిందండి? అటు ఇటు చూస్తున్నావు ఏంది? అంటే అన్న అది 1200 అయింది. 800 నచ్చాలు, చూడ్డానికి మంచోళ్ళ ఉన్నావు. పిచ్చోడా, 1200 అయితే 800 ఇవ్వడం ఏందిరా? నువ్వు తీస్తే నీకు ఎంత ఎగేసేయాలి కానీ. 20, 200, 2000, 2000 వేసినా చూసుకో. వ్యాపారం తేడా మన తన చూడకూడదు అబ్బయ్యా. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి ఎవ్వరు రారు. మన చేతులు కాలు బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనక్కేసుకోవాలా. రూపాయి కూడా సనశక్తి ఉన్నది, తెలుసుకో. అట్టే ఒక 500 చూస్తా ఉండు తమ్ముడు, చాలా గొప్పడవుతావు. హీరోలు అందరూ వచ్చా నీ కాడికా నాక్సీ నాక్సీ అంటారు. ఇంద బయట ఎప్పుడో జరగబోయేదానికి చెప్తే ఇప్పుడు జరుగుతాడు ఊహించుకున్నాడా? ఎట్ట పోతాడో ఏందో. సరే తమ్ముడు బై. బా ఏమైనా కానీ లోపల బల చల్లగా ఉంది. బుగ్గులు చల్లగానే బాగానే చేసినాడు. అందగా అన్నీ ఏంది పార్కు అడిగాడు ఉన్నారా? చూస్తూ ఉంటే ఏడుస్తున్నట్టు అనిపిస్తూ ఉండదా? మళ్ళీ ఏ సంవత్సరం వచ్చినదేమో పోయి తెలుసుకుందాం. ఏంటి పారిగా రెడీ చేస్తాండరా? ఏండి నాకు తెలియక అడుగుతాండా? మనలో మన మాట. మిమ్మల్ని సీరియల్లో ఉన్నప్పుడు చూసా, నవ్వుతున్నప్పుడు చూసా, ఏడుస్తున్నప్పుడు చూస్తూ ఉండా. ఎట్టా చూసినా కూడా ఎట్టా అండి అంత అందంగా ఉంటారా? అండి నేను ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయాను, సరిగ్గా నా వెనక కట్టు వచ్చేస్తానండి బాబు. మిమ్మల్ని చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉండండి లోపల.
అదైతే సినిమాలో అన్నట్టు హీరో యాడికి పోతే హీరోయిన్ గిట్టే తెలిసిపోతుంది చూసారా, అట్లా తెలిసిపోతున్నది ఏంది మీకు? నీకేమైనా మెంటలా లేక చిన్న పిల్లోడివా? రాత్రి అంతా జరిగింది, నిద్ర లేచి చూసేసరికి ఇంట్లో లేవు. ఏమైంది అనుకోవాలి, ఎక్కడికి వెళ్ళావు అనుకోవాలి? ఎంత కంగారు పడ్డానో తెలుసా, ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? నేను ఒక అమ్మాయిని అసలు వెళ్ళకూడని చోటంతా వెళ్ళి వెతికాను. ఏమైందా, ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావా అని. చి నాకు తలంతా జుట్టు బాగా పెరిగిపోయి సిరాగ్గా ఉండిందండి. అదే మా ఊళ్ళో అయితే మా అమ్మ మంచు నూనెతో కాంచే తలకి మాలిష్ చేసేది. ఇంకేం చేసి తెలియక ఇలా కొట్టుకొచ్చానండి. ఏండి మీరు అట్లా ఆడవకండి, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తూ ఉంది ఎందుకో తెలియకుండా. ఇందాక ఏడిస్తే అందంగా ఉన్నా అన్నావు. మరీ ఇంతలా ఏడిస్తే చూడలేకపోతున్నానండి. అసలే ఆడపిల్ల చేత కన్నీళ్ళు పిడిస్తే పుట్టకొత్తలు ఉండవంట. యాండి నేను మిమ్మల్ని ఒకటి అడతా, కోపడరు కదా? రాత్రి నుండి ఏం తినలేదండి, బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తిందామా? సరేపా. ఫస్ట్ ఆ కళ్ళు తుడుచుకోండి, ఏమైనా చూస్తే నేను ఏమైనా చేసిన అనుకుంటారు. ఎవరి పాప ఇటువైపు చూస్తుంది? పాప నువ్వెవరు? అన్నా నువ్వెవరు? నేనా, పెళ్ళికొడుకు ఫ్రెండ్ని. అయితే నీకోసమే వచ్చా. ఈ లెటర్ పెళ్లి కొడుకు ఇవ్వు, పెళ్లి కూతురు ఇచ్చింది. అన్నా ఈ లెటర్ పెళ్లి కొడుకు నొక్కనే చదవమని చెప్పు. సరే. పారు, వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? అదేంటో మా బావ నా కోసం వచ్చాడో ఆ పిల్ల కోసం వచ్చాడో. నేను వచ్చే వరకు చూసుకో అంటే నేను వచ్చాక కూడా వాళ్ళు తెగ తిరిగేస్తున్నారు. మా బావ కన్నా చేద్దాం. ఇద్దరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నారు. ఏంటి వీళ్ళకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? అవును మర్చిపోయా, రాహుల్కి ఫోన్ చేసి నా ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయమని చెప్పాలి. ఎత్తట్లేదే. పెళ్ళికల వచ్చేసిందే బాలా, పల్లకిల తెచ్చేసిందే బాలా, అడావిడిగా చలో నాట్యం. బాబా నీకు ఫోన్ వస్తుంది. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? కొంపదీసి దీనికి నా పెళ్ళని ఎవరని చెప్పారా? అయినా దాని బావతో పెళ్ళనింది కదా, మర్చిపోలేక చేస్తా అంటది. కొంపదీసి నేను చేసుకునే పిల్ల దానికన్నా అందంగా ఉందని చెడగొట్టడానికి చేస్తుంది ఏమే. ఇదేం కర్మరా బాబు. వీడేంటి ఫోన్ ఎత్తడం లేదు? కొంపతీసి నేను వదిలేసని బార్లో తాగి పడిపోయాడేమో. అయినా ఈ మధ్య అమ్మాయిలు వదిలేస్తే తాగి పడిపోవటం ఫ్యాషన్ అయిపోయింది. ఏంటబ్బా మా బాబు టెన్షన్ పడుతున్నాడు. ఇప్పుడు ఈ ఉత్తరం ఇవ్వాలే వద్దా? అయితే పెళ్లి కొడుకుని చేసాక ఇద్దాం. ఈ పిల్ల ఇలా తగులుకుందే. ఫస్ట్ నెంబర్ బ్లాక్లో పెట్టేద్దాం. అమ్మయ్యా, బ్లాక్లో పెడితే
ఇంకో నెంబర్ ఏం చేస్తే స్విచ్ చేయద్దు. ఎత్తట్లేదే. ఇంకా చెయ్యి. అమ్మా, నా పెళ్ళికి నువ్వే కాదు ఎవరొచ్చినా ఆపలేరే. ఖబర్దార్. ఏయ్ ఇట్రా. బాబా. ఈ ఫోను పెళ్ళయ్యేదాకా ఎవ్వరికి ఇవ్వద్దు. అలాగే బాబా. నాకు కూడా ఇవ్వద్దు. బాబా. బాబా, ఇందాక వచ్చేటప్పుడు పెళ్ళికూతురు చెల్లి ఈ ఉత్తరం ఇచ్చారు బాబా. నిన్ను పెళ్ళికూతురు చేశాక తలుపులు వేసుకుని ఈ ఉత్తరం చదవమన్నారు బాబా. ఏది ఇలేవు? రే నువ్వు కానీ చదవలేదు కదా? లేదు బాబా. రే ఈ విషయం ఎవరు చెప్పొద్దు. ఫోన్ ఎత్తడం లేదే. నా నెంబర్ బ్లాక్ చేశాడు. ఎలాగైనా సరే నా ఫోటోలు డిలీట్ చేయించాలి. ఏయ్ తిను, నీ గురించి నాకు తెలీదా? నువ్వెంత తింటావో ఇంకొక దోశ వేసుకో. ఏంటి అలా చూస్తున్నావు? అండి మీరు నాకేం చెప్పబోతే నాకేం తెలియదు అనుకున్నారా? తనంటే నాకు ఇష్టమని తెలిసిపోయిందా? చాలా జాగ్రత్త పడుతున్నా కదా. అండి నాకంతా తెలుసు అండి. మనకు కావాల్సినలో ఏం చెప్పైనా పర్లే, అన్నీ అక్కడ తెలిసిపోతూ ఉంటాయి. నేను మీరేదో పెద్ద ఆఫీస్ పెడదాం అనుకుంటున్నారు, నాకు తెలిసిపోయిందిలే అండి. మీ మనసులో మాట ఎట్ట చెప్పేసాను చూసారా? మా ఊర్లో దేవదాస జాగ్రత్త అంటారు. వాడు మనసులో మాట ఇట్టే చెప్పేస్తాని టాకో. అబ్బో, నీతో చాలా జాగ్రత్త పడాలి. మరే దేవదాస మజాక్క. మీ బ్యాంక్ నెంబర్ చెప్పండి, మా ఫ్రెండ్ దుడ్డేస్తాను మీ అకౌంట్కి. రాత్రి చెప్పినా మా ఫ్రెండ్కి. పర్లేదు, నీకెందుకులే. అయ్యా మనలో మనకి ఎందుకులేండి. మీరు పెద్ద ఆఫీస్ పెట్టినాక బాగా ఎదిగినాక నాకేదో కష్టం వస్తే మీరు సాయం చేయరా? మీరు సహాయం చేసినా చేయకపోయినా మీరు బంగారం లేండి. స్వాతి ఫోన్ చేసిన నేను చూసుకోలేదే. అసలు టైం అవుతాను, ఊరికి పోదామా? ఏండి పోదామా? La 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 la. అమ్మయ్య. నన్ను క్షమించండి, ప్రేమ విలువ తెలిసిందాన్ని. మీరు స్వాతి అనే అమ్మాయిని లవ్ చేస్తున్నారని మీ ఫ్రెండ్ చెప్పాడు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాను. రాత్రే మా పెళ్లి చేసేశారు. మీతో ఈరోజు సాయంత్రం వచ్చి మాట్లాడుతా అన్నారు. మీరు మీ స్వాతి సంతోషంగా ఉండాలని ఇట్లు మీ మంచి కోరుకునే ఫ్రెండ్. ఎంత పని చేసావరా మిత్రద్రోహి. నేను ఒకటి తెలిసే దైవం ఒకటి తెలిచాడు. అమ్మో, ఈ పిచ్చి దానికి ఫోన్ చేయాలి స్వామి. ఫోన్ ఇట్లా రే, ఫోన్ ఇరా. ఈ ఫోన్ పెళ్ళేదాకా ఎవరికి ఇవ్వదు. అలాగే బాబా. నాకు కూడా ఇవ్వదు. నేను ఇవ్వను. ఒరేయ్ పెళ్లి కూతురు ఫోన్ చేయాలి, ఫోన్ ఇరా. నేను ఇవ్వను. రే రే ప్లీజ్, కొంపలు అంటూ పోతున్నాయిరా, ఫోన్ ఇరా. ఎత్తో ఏంది చాఫా.
ఏంటి పారు గారు లోపల చేయడం ఉందా ఈడే ఉంటారా? తొందరగా రండి పోవాలా. పారు గారు మా సాతి ఆడికి పోయిండదా? వచ్చినప్పటి నుంచి కనపడలేదా? టిఫిన్కి పోయి ఉంటుంది. ఏంటి బావా బ్యాగ్ సర్దుతున్నావు? ఊర్లో పనులంటే ఉండిపోయినాయి సాతే. మన పెళ్ళి కూడా దగ్గర పడింది కదా, మామ కూడా తెగ ఫోన్ చేస్తున్నాడు. ఇంకా పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి కదా. 10 రోజులు ఉండుంటే కలిసిపోయి ఉండేవాళ్ళం కదా బావా. కొన్ని ప్రయాణాలు కలిసి వెళ్ళాం స్వాతి, అన్నిసార్లు. వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? మళ్ళా ఫోన్ చేస్తున్నాడే. సరే స్వాతి, మన పారుగారు ఉన్నారుగా, అన్నీ చూసుకుంటారులే. ఏం పారుగారు, నువ్వేం భయపడకుండా నీకేం కావాలో తీసుకో. సరే పారుగారు, టైం అవుతుంది, మనం పోతాం. బావా బస్ స్టాప్ దాకా వచ్చేదా? వద్దులే స్వాతి, నువ్వు రెస్ట్ తీసుకో. బండిలో ముగ్గురు పోవద్దు కదా, నేను పారుగారు పోతాం. ఉం? వెళ్ళాలా? ఉండొచ్చు కదా. లేదండి, వెళ్ళాలి, తప్పదు. ఏండి, మీరు మా స్వాతి ఫ్రెండ్ కదా? మీ పేరు పారు కదండి? మై నేమ్ ఇస్ దేవదాస్. నేను స్వాతి వాళ్ళ బావని. ఏండి అలా కాదండి, ఏండి అలా వదిలి చెప్తే ఎలా అండి అసలే? అసలే చెప్పు, ఏంటి అసలే? ఏండి అట్ట వెంటనే అడిగితే ఎట్టా అండి చెప్పేది? ఇంకా ఎట్టా అడిగితే చెప్తారో తమ్ముడు. ఏండి మధ్యలో చిన్న పని మర్చిపోయాను, అది చూసుకొని వస్తా. మీరు వెళ్ళండి, స్వాతికి నేను సాయంత్రం వచ్చాక సర్ప్రైజ్ ఇస్తా. నాకు ఒక చిన్న సాయం చేస్తారండి? పారుగారు, స్వాతికి నేను ఊరు వెళ్ళిపోయాను చెప్తారా? ఎందుకు? చెప్పండి, స్వాతికి మర్చిపోలేని జ్ఞాపకం ఇస్తాను. ఏమిస్తాడో అని అడిగితే బాగుండదు. సరే. అమ్మో, ఈ పిచ్చిది ఫోన్ చేసింది. ఫస్ట్ బ్లాక్ లిస్ట్లో తీసి దీనికి ఫోన్ చేయాలా. ఫోన్ ఎత్తువే, ఫోన్ ఎత్తు.
ఏం ఎత్తలేదా? స్విచ్ ఆఫా? దీనమ్మ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఉన్నది పోయా, ఉంచుకున్నది పోయా. చేయంద నా మొఖానికి పెళ్లి డ్రెస్ ఒకటి. నువ్వేంటి బాబా పెళ్లి కొడుకు ఏ బట్టలో వచ్చావు? ఎవరు చెప్పారా పెళ్లి కొడుకనే? నువ్వే కదా బాబా చెప్పింది. ఇదేమి కర్మే? ఫోన్ ఆన్ చేయవే. అక్కడ నలుగు పెట్టి పెళ్ళి అయిపోతే నన్ను మర్చిపోలేక నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పడానికి ఫోన్ చేసిందేమో. ఈ మట్టి బుర్రకు అర్థం కాక నా కోసం తినకుండా చేతులు కట్టుకొని ఆడ కూర్చోందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా విషయం తెలిసిపోయి ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేస్తుంటారు. అయ్యా ఇప్పుడు ఎలా తెలుసుకునేది? స్విచ్ ఆన్ అయింది. రింగ్ అవుతుంది. ఎత్తో స్వాతి, నేను ముందే అనుకున్నా ఎక్కడి నుంచి చేస్తున్నారో ట్రేస్ చేయడానికే. ఫోన్ ఎత్తలా. ఎంతమంది వచ్చినా చెయ్యం సినిమాలాగా మా ప్రేమ ఆగేదిలే. వీడేంటి ఫోన్ చేస్తున్నాడు? హలో, తిన్నావా? నువ్వు బాగున్నావు కదా? ఎంతమంది వచ్చినా సరే మన ప్రేమను ఆపలేరు. మన ఇద్దరిని ఎవరు విడదలేరు. వీడేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు? నిన్ను ఎవరైనా కొట్టి కొట్టి హింసిస్తున్నారా చెప్పు. నన్ను కొట్టడం ఏంటి? నేనున్నా, నువ్వు బాగున్నావు కదా? నేను చూసుకుంటా. నేను వదిలేశానని ఏదో పిచ్చి మందు తాగుంటాడు, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. సాయంత్రం నేను నీతో మాట్లాడాలి. ఎంతమంది వచ్చినా సరే ఎదిరించి తీసుకొస్తా. అంత లేదు, నేనే వస్తా. లొకేషన్ పెట్టు. సరే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఎలాగైనా వీడి దగ్గర ఫోటోలు డిలీట్ చేయించాలి. అమ్మయ్యా, దేవుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు. రాహుల్ వెయిట్ స్వాతి. మా బావ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. రాహుల్ కలుద్దాం అంటున్నాడే, నువ్వు కూడా తోడుగారా. లాస్ట్ టైం అంట. సరే. పాపం ఏదో షాపింగ్ అని చెప్పి బయటకు వచ్చినట్టుంది. నన్ను చూడలేక తోడు తీసుకొచ్చుకున్నట్టుంది. పిచ్చిది. నా కోసం ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకొని వచ్చినట్టుంది. అంత ప్రేమ నేనంటే. ఇంకా ఎంతసేపే? వచ్చేస్తాడు, ఆన్ ద వే. తాగుబోతాడు. ఎక్కడ చచ్చాడు? ఇంకా రాలేదు. ఎక్కడ చచ్చాడో చెప్పిన టైంకి రాడు. వీడి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. నాకు తెలుసు. ఏం తెలుసు? నువ్వు నా కోసం వస్తావని. నేను అసలు ఎందుకు వచ్చానో తెలిస్తే గుండాకి చేస్తావు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు?
మీరు చూసానండి పారు గారు, మీకన్నీ తెలుస్తాయి. పొద్దున మీరు అది అన్నారు కదా, ఏంది అది? సర్ప్రైజ్. అది సర్ప్రైజ్ కాదు, సర్ప్రైజ్. సర్లేండి, సర్ప్రైజే. బావా మన పెళ్ళికి పిలుద్దామని వచ్చాను. నువ్వు ఊరికి పోతా అన్నావు, పోలేదా? ఊరికే. వీడనే దీని బావా. బ్రో, స్ట్రైట్గా ఒక మాట. నేను స్వాతి లవ్ చేసుకుంటాను. ఇద్దరం డేటింగ్లో కూడా ఉన్నాం. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీరు సైడ్ అయిపోవచ్చుగా. సరే బెదరా, చేసుకోండి. బ్రో, నీకు అర్థం కావట్లేదా? మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అదే బ్రదర్, చేసుకోండి అంటా. దేవదాస్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నాకు మొత్తం తెలుసండి, మీకే కొంత తెలియాలి. ఆగండి కాసేపు. నేను ఇక్కడికి రావడం ఒక అబద్ధం. స్వాతి ఊళ్ళో తెలిసే నేను ఇక్కడికి వచ్చిన. నాకేం తెలియని నటించడం కూడా ఒక అబద్ధమే. అసలు నిజం ఏంటో తెలిసినా? చిన్నప్పటి నుండి స్వాతి అనే ప్రపంచం నెల పెరిగాను. ఎప్పుడైతే స్వాతి అన్న పెళ్ళైన సరికే నా అంత అదృష్టవంతుడు ఇంకో లేదనుకున్నా. ఎప్పుడైతే నా ఫ్రెండ్ వచ్చే మీ ఇద్దరిని వెళ్ళా చూసాను చెప్పాడో, అప్పుడే చచ్చిపోదాం అనుకున్నా. అసలు ప్రేమ అంటే ఏంటి పారు గారు? మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉంటాయి కదా ప్రేమ అంటే. అందుకే ఇద్దరు పెళ్ళికి లగ్నం ఎట్టే వచ్చా. మీ ఇద్దరు పెళ్ళికి ఏ ఆటంకాలు రాకూడదనేసే గంగమ్మ తల్లికి ఏటను బలిచ్చే వచ్చా. అట్టాంటిది నన్ను మోసనేసి నీతో, మా ఆమెను మోసనేసి నువ్వు వేరే వాళ్ళతో ఇట్టా తప్పు మీద తప్పు చేస్తా ఉంటే నాకేం మాత్రం నచ్చలా. ఇంకొకరేమో వాళ్ళ మోసనేసి బతికేస్తా అంటే నాకు ఇది కరెక్ట్ అనిపిలా. అందుకే ముందు నీ పిల్ల ఆపేసిన. నేను పట్నం దిగేటప్పుడే నాతో పాటు మంద దిగారప్పా. మా అమ్మని ఒక కంట కనబెడుతూ ఉంటారుగా. సీమ పెట్టాను కదప్పా, ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? నువ్వు పెళ్ళి చేసిన అమ్మాయితో పొద్దునదా మాట్లాడినా. ఈ పాటికి నీకు ఆ లెటర్ చేయాల చేసింది నేనే. స్వాతి నీ కంట కనబడేలా చేసింది కూడా నేనే. వీడింత నీచుడా. అయినా ఇదంతా ఎవరి కోసం అనుకున్నావు? నా మామ కూతురు స్వాతి కోసం. అది నచ్చినోడితో బ్రతకడం కోసం. అయినా ఏంది స్వాతి నువ్వు? ఈ బావకేం చెప్పబోతే ఏం తెలుసు అనుకున్నా? ఊరోండి కదప్పా, కొంచెం మొరటుగా ప్రవర్తించుంటే తప్పుగా అనుకోకు. అయినా నీకు అందమా డబ్బా కావాల్సింది? అందం డబ్బు నీతో ఏడదాకా రాదప్పా. ప్రేమ మాత్రమే నీతో ఉంటుంది, ఉండిపోతుంది, జీవితాంతం స్థిరపడిపోతుంది. అయినా మా స్వాతికి ఏందబ్బా తక్కువ? అందమా డబ్బా? మా స్వాతికి 50 ఎకరాలు ఆసమేప్పా. మా మాంకి ఒక్కగానో కూతురు. నేను చెప్పాల్సింది చెప్పేశానప్పా. ఇంకా మీరు ఉంటే ఏదైనా చూసుకోండి. స్వాతి హ్యాపీయేనా? సరే పారు గారు, అలా మాడుకుంటారు, మనం మోదరండి. నన్నే వదిలించుకోవాలనుకున్నావా? బుజ్జి 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 ప్లీజ్ 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 బుజ్జి, ఇంకెప్పుడు నేను వదిలేసిపోను, ప్రామిస్. ఏంటి నల్లా చూస్తున్నారు? నువ్వు అమాయకుడు అనుకున్నా, తెలివైన వాడువే. ఏ మీరు కాదా? పొద్దు నా కోసం ఏడ్చింది, నేను చూడలేదనుకున్నారా? మొత్తం చూశానండి. టిఫిన్ తినే దగ్గర నేనేం చెప్పాలనుకున్నానో మీరు అటు తిరిగి అనుకున్నదే. కానీ నేను ఒక నిమిషం ఆగి మాట్లాడినా. బాగుందండి. మన కోసం కూడా ఒకరు ఆలోచిస్తున్నారంటే ఆ ఫీలింగ్ బాగుందండి. ఈ ప్రేమ బలి చిత్రమైంది కదండి. త్యాగం చేస్తుంది, ప్రాణం పోస్తుంది, ప్రాణం తీస్తుంది. నేను మొండోనే కానీ మరొకటైతే కాదండి.
అన్ని విలువలు తెలుసు అంటే నీకన్నీ తెలిసి కూడా హలో మా పెళ్లి కూతురు లేచిపోయిందంట. నీకు ఇంకో మంచి అమ్మాయిని చూస్తాను, సరేనా? మా నువ్వు తొందరపడొద్దు, నేను అదే పనిలో ఉన్నా, తీసుకొస్తానా. నేను ఇంటికి వచ్చి నీకు అన్ని వివరాలు చెప్తా, ఓకేనా?